మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రగడ జరిగిందంట సార్. ఇంతకుముందు ఏదో జరిగిందంట సార్. ఆ బాప ఎవరినో పెట్టుకొని రగడ జరిగింది సార్. ఒక 3 నెలలు నవ్వులేదండి. భార్య భర్త కొట్లాడుకున్నారు. వాళ్ళు కమెంట్ అయ్యి బాగా వేరే చోట ఇల్లు మారారు. అక్కడ గొడవలు అవుతున్నాయి. నా తోలేదంట సార్, అమ్మాయి లేదంట. ఈరోజు వాళ్ళ మరిది తమ్ముడు వచ్చేసేసి బామ్మర్ది గొడవ పడకుండా ఇంట్లో నుంచి కూడా పోనీకోకుండా బయట తరిమి కొట్టినారంట సార్. 5 మంది 6 మంది పూలుకుండి తీసుకొని నెత్తినేశారు సార్. మాలిన్ భాష. 2 బామార్దులు సార్. వాళ్ళు ఎవరో వచ్చారో మాకు తెలీదు. 2 బామార్దులు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో 5 మంది 6 మంది వచ్చారని చెప్తున్నారు పక్కన వాళ్ళు. మేమైతే చూడలేదు సార్. ఏదో కొట్టుకున్నారంట సార్, రాళ్ళతో కొట్టుకున్నారంట. అబ్బాయి ఒకడే వీళ్ళు 5 మంది 6 మంది చేసి పట్టుకొని పూలకుండి కొట్టేశారు సార్ తలపైన. కలిసే ఉన్నారు సార్. ఆ అమ్మాయి పొద్దున వచ్చిందో నిన్న వచ్చిందో తెలుసు సార్ మాకు. 4 సార్, 2 కూతుళ్ళు 2 బాబులు. సుమారు 6 నుండి 6:30 7 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ కాలనీ ఉంది షేక్ మాలిన్ బాషా సన్నా పూపీరా అనే వ్యక్తిని, ఈ వ్యక్తికి వచ్చేసి గత 16 సంవత్సరాల క్రితము బోయ రాధా అనే ఆమెతో మ్యారేజ్ అయింది. ఈ వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారు. ఇతను డ్రైవర్గా జీవనం చేస్తున్నాడు. కొంతకాలం నుండి ఏదో భార్యతో మనస్పర్ధలు వచ్చి భార్యతో అనుమానం పెంచుకొని ఇతర వ్యక్తులతో సంబంధాలనే ఉద్దేశంతో వాళ్ళ 2 కుటుంబాల మధ్య ఆ విషయంలో గత వారం క్రితమే భార్య పుట్టింటికి పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని తన బంధువులతో అన్నదమ్ములకు చెప్పడం వలన నిన్న సాయంత్రం వాళ్ళ తమ్ముడు బోయ జనార్దన్ మరియు అతని స్నేహితులు సుమారు 4 మొత్తం 5 మంది వచ్చి పెద్ద గలాటపడి అక్కడ గలాటలో భాగంగా ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి ఒక పూల కుండీని తీసుకొని తలపైన కొట్టడం జరిగింది. అక్కడే యొక్క షేక్ మాలిన్ బాషా అక్కడే చనిపోవడం జరిగింది. దీనిపైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాము. ముద్దాయిలను కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్